తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అనుభవం లేదు కదా, ఏం చేస్తాడులే అనుకున్నారంతా. కానీ అది తప్పని రేవంత్ నిర్ణయాలతో తెలుసుకుంటున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు పథకాలు అమలు, ఇతర పార్టీ మీద రివెంజ్లు ప్లాన్ తో రేవంత్ రాజకీయం నడుస్తుందనుకున్నారు. కానీ బుల్లెట్ చూడడానికి చిన్నగా ఉన్నా దాని బలమేంటో తగిలేదాకా తెలియదు. ప్రస్తుతం రేవంత్ చూస్తే అదే అనిపించక మానదు. పార్టీలతో రంగాలతో సంబంధం లేకుండా అక్రమ అవినీతులను బయట పెడుతున్నారు. దీంతో రేవంత్ తర్వాతి టార్గెట్ ఎవరంటూ బిక్కుబిక్కుమంటూనే కాలం వెల్లదిస్తున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లు ఒక పేరున్న వారి అక్రమాలను బయట పెడితే మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. అందుకే తెలంగాణ సర్కార్ నాగార్జునను తీసుకుంది, నాపై నిఘా పెట్టింది. ఆయన వ్యాపారాలు ఆస్తులపై కూడా సీక్రెట్ గా ఆరా తీసి చివరగా అక్రమ కట్టడం దొరకగానే కూల్చివేసింది. దానికోసం నాగార్జున లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ నాగ్ ఫ్యామిలీని తక్కువ చేసి కొన్ని ఆరోపణలు చేసింది. అవి నాగ్ ఫ్యామిలీపై బ్యాడ్ ఇమేజ్ ను క్రియేట్ చేశాయి. దీనికి కూడా ఆయన లీగల్ గానే వెళ్తున్నారు. దీనిపై నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగానే తాజాగా మరో కొత్త సమస్య ఎదురైంది. జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు. తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ను నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు కూడా నిర్ధారించారని భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయలు వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించారు, పర్యావరణాన్ని విధ్వంసం చేశారు, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించారు వంటి విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. అంతేకాదు చెరువును పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నాగార్జున నుంచే వసూలు చేయాలని కోరారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని మాధాపూర్ పోలీసులు తెలియజేస్తున్నారు. దాదాపు నెల రోజుల కిందట తమ్మిడికుంట చెరువులో FTL లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేసింది కూడా భాస్కర్ రెడ్డే. తాజాగా ఆయన చేసిన ఫిర్యాదులో పర్యావరణానికి ఆటంకం కలిగించారని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారని, అందుకే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన నెల రోజుల తర్వాత మళ్లీ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి తెరపైకి రావటం పలు అనుమానాలకు తావితీస్తోంది. వెంటనే నాగార్జునపై ఇలా పడటం, తాజాగా భాస్కర్ రెడ్డి మాధాపూర్లో నాగార్జునపై ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ హస్తం ఉందా అని పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి నిజంగానే తెర వెనుక కాంగ్రెస్ ఉందో లేదో.